హలో, మీకు ఇవాళ గీతం యూనివర్సిటీ విశాఖపట్నం ఒక ఇన్సైడ్ వ్యూ చూపిస్తున్నానండి. సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎక్స్ స్టూడెంట్ ఆఫ్ గీతం అనమాట. సో టువర్డ్స్ మై లెఫ్ట్ చూడొచ్చు, ఇది ఒక వాకింగ్ అనమాట. ఇక్కడ అందరు స్టూడెంట్స్ అందరు ఇలా వాకింగ్ చేస్తుంటారు. ఇదేంటంటే బైక్స్ కార్స్కి వెళ్ళి ఎంట్రన్స్ రోడ్ అనమాట. టువర్డ్స్ మై రైట్ ఇట్ వాస్ బిగ్ ప్లే గ్రౌండ్. సో బేసికలీ గీతం యూనివర్సిటీ అంటే అందరికి చాలా మెమరీస్ ఉంటాయి. సో అందులో నాకు కొన్ని మెమరీస్ కూడా మీకు షేర్ చేస్తున్నాను. చూసారు కదండి ఎంత గ్రీనరీ ఉండి, ఎక్కడ పోయినా 100 acres మొత్తం చెట్లేనండి. సో టువర్డ్స్ మై లెఫ్ట్స్ మీరు చూడొచ్చు భీమాస్ క్యాంటీన్ అండి, చాలా ఫేమస్ అండి. ఫుడ్ ఎంత బాగుంటుందంటే ఇంకా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అప్పట్లో మేము 15 రూపీస్కి మీల్స్ చేసేవాళ్ళంటే మీరు అర్థం చేసుకోవచ్చు. టువర్డ్స్ మై లెఫ్ట్ ఏంటంటే బైక్ పార్కింగ్ అండి. డెంటల్ వాళ్ళైనా, ఇంజనీరింగ్ వాళ్ళైనా, మేనేజ్మెంట్ వాళ్ళైనా అందరూ ఇక్కడే పార్క్ చేసేవాళ్ళు. సో అప్పట్లో మార్నింగ్ ఇలా ఇక్కడికి బైక్స్ పార్క్ చేసేసి అమ్మాయిలకి అలా లైన్ వేసేవాళ్ళం అనమాట. సో ఇది సెంట్రల్ లైబ్రరీ అనమాట. సో ఇది నేను చదువుకున్నానండి, గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. చూసారు కదా ఎంత బాగుందో, మొత్తం గ్రీనరీ అనండి. నేను ఇలా ఇప్పుడు హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ మైండ్ బ్లాగ్స్. సో నేను ఇక్కడే బ్యాచ్లర్ చేశానండి, గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఇది మా కాలేజ్ అండి. సో యూ కెన్ హ్యావ్ ఎ క్లియర్ వ్యూ ఆఫ్ అవర్ కాలేజ్. సో ఎలా ఉందని మీకు సరౌండింగ్స్ చూపిస్తాను, చూడండి. సో మీరు చూడొచ్చు కదండి, నాకు ఈ వీడియోస్ తీస్తున్నప్పుడల్లా ఇలా మెమరీస్ ఇలా రిమెంబర్ అవుతున్నాయి. అప్పుడు ఇలా ఉండేవాళ్ళము. సో బెస్ట్ పార్ట్ ఆఫ్ గీతం ఏంటంటే అండి, ఇక్కడ మిక్స్డ్ కల్చర్ ఎక్కువ అండి. సో డీమ్ యూనివర్సిటీ అవడంతో పాన్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు అందరు, డిఫరెంట్ కల్చర్ వాళ్ళు, నార్త్ వాళ్ళు, ఈస్ట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు, సౌత్ వాళ్ళు. సో అందరితో ఇంటరాక్షన్ చాలా బాగుండేది. సో వీ యూస్ టు ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ అండి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ అవర్ కాలేజ్ అనమాట. సో నాకు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఇంకా ఎలా అనిపించింది అంటే సేమ్ ఇంకా అప్పటి మెమరీస్ అనమాట. అప్పుడు ఇలా మార్నింగ్ మాకు చాలా స్ట్రిక్ట్గా ఉండేదండి. 9 o'clock వచ్చేవాళ్ళం ఫార్మల్స్ వేసుకొని. అస్సలు ఇంకా అలా అక్కడ చెక్కింగ్ చేసేవాళ్ళు ఐడి కార్డు ఉందా లేదా అని. సో ఇది మెయిన్ కాలేజ్ అండి. సో వెళ్ళి మార్నింగ్ వెళ్ళి అసెస్మెంట్స్ ఇవన్నీ అండి. సో బేసికల్లీ నేను నాన్ వర్కింగ్ డేలు వెళ్ళడం వల్ల ఎవ్వరు స్టాఫ్ కూడా లేరు. సో నేను ఇంకేంటంటే అలా ఇక ఫ్రీగా వీడియోస్ చేసేసుకున్నాను. కొంచెం స్టాఫ్ ఉంటే కలిసే వాళ్ళనేమో మా లెక్చరర్స్ని వీళ్ళని. సో కోవిడ్ కదా ఎవరు రావట్లేదండి. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ మా రిజల్ట్స్ ఇవన్నీ పెట్టేవారు బులెటిన్ బోర్డులో. సో మార్నింగ్ అప్పుడు మాకు ఏంటంటే ట్రైమిస్టర్ అనమాట. ఎవ్రీ 2 monthsకి ఒక ఎగ్జామ్స్ ఉంటుంది. ఇక్కడ రిజల్ట్స్ వచ్చి చూసుకునే వాళ్ళం, పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా. సో ఇది ప్లేస్మెంట్ ఆఫీసర్స్ రింగు. సో ఇలా చాలా మెమరీస్ ఉన్నాయండి గీతంస్లో మాకు. సో ఇది చూసారు కదండి, ఇవి ఐటీ రూమ్ అని. సో అది ఒకటి మాకు లాంగ్వేజ్ కమ్యూనికేషన్ రూమ్ అనేది ఒకటి ఉండేది. సో ఇదండి సో గీతంది. ఇంకోటి ఏంటంటే ఇది సెంట్రల్ లైబ్రరీ అండి. ఇది మెయిన్ గీతంకి చాలా ఫేమస్ ఏంటంటే సెంట్రల్ లైబ్రరీ. ఇంకోటి అండి, ఇందులో చాలా పార్క్స్ ఉంటాయండి. చూసారు కదా మీరు ఇక్కడ ఎన్ని పార్క్స్ ఉన్నాయో. సో ఇది మెయిన్ సర్కిల్ అండి గీటంకి. సో ఇక్కడ చూసారు నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ అని ఉంది. ఇది మెయిన్ లైబ్రరీ, ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. బోల్డ్ అని బుక్స్ ఉంటాయండి. సో బెస్ట్ పార్ట్ ఆఫ్ ఈ లైబ్రరీలో ఏంటంటే చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. అలా కూర్చొని వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళు. సో చూసారుగా ఇది ఒక మెయిన్. ఇక్కడ రైట్కి వచ్చేసి గిఫ్ట్ అండి, గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ కూడా ఉంది. సో చెప్పాను కదండి, అసలు మీరు కాలేజ్ రన్నింగ్ టైంలో చూడాలి ఎంతమంది జనాలు ఉంటారు తెలుసా. ఫుల్ హడావిడి ఉంటుంది కాలేజ్. బైక్స్, కార్స్, అబ్బో ఇక చూడలేమండి. సో ఇది ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్ లోపలికి వెళ్తున్నాం. చూసారు కదండి ఎంత గ్రీనరీ ఉందో. ఇందులోకి వెళ్తుంటే చూస్తుంటే ఇంకా అలా మెమరీస్ ఇలా గుర్తొస్తున్నాయండి. మేము అప్పుడు ఇలా చేసేవాళ్ళం. ఇది వచ్చేసి బీటెక్ కాలేజ్ అండి, మెయిన్ విశ్వేశ్వరయ్య భవన్. సో మాకు ఒక బ్యాచ్ ఉండేదండి. ఎంత హడావిడి చేసేవాళ్ళం తెలుసా, బైక్లు వేసుకొని ఇటు నుంచి ఇటు ఇలా తిరిగేవాళ్ళం. సో ఇప్పుడు ఆ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయండి. చెప్తున్నాను కదండి, స్టూడెంట్స్ లైఫ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే కాలేజ్ లైఫ్. సో ఐ ఫీల్ ఏంటంటే నాకు ఒక బెస్ట్ మెమరీస్ అనేవి ఉన్నాయండి కాలేజ్ టైంలో గీతంలో అయితే. సో చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. సో ఇవన్నీ ఇంజనీరింగ్ కాలేజ్ అండి, సివిల్, మెకానికల్ అలా ఇవన్నీ బోల్డ్ ఉన్నాయండి ఒక్కొక్క బ్రాంచ్ వాళ్ళు. ఇది పార్లమెంట్ భవన్ అంటారండి, చాలా ఫేమస్ గీతంలో. చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటారు ఇవన్నీ. సో లెఫ్ట్ కూడా చూడొచ్చండి ఎన్ని ల్యాండ్స్కేప్ గార్డెన్స్. ఒక గీతం అంటే ఇంకా బోల్డ్ అన్ని బిల్డింగ్స్, పెద్ద బిల్డింగ్స్, గార్డెన్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజ్ అండి, పార్లమెంట్ భవన్ అండి. వాళ్ళు ఇక్కడ ఎంసీఏ ఇవన్నీ ఉంటాయి. మెయిన్ అదర్ కోర్సెస్ చదువుకునే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. గీతంలో ఏంటంటే చాలా కోర్సెస్ అండి. ఇది వచ్చేసి డెంటల్ కాలేజ్ అండి.
సో మేము అప్పట్లో డెంటల్ కాలేజ్ కూడా వెళ్ళేవాళ్ళం అండి. ఏంటంటే ఉట్టిగా అమ్మాయిలు బాగుండేవాళ్ళు, సరదాగా వెళ్ళేసి మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటే పన్ను నొప్పండి ఈ పన్ను నొప్పండి అలా చెక్కింగ్ వెళ్ళేవాళ్ళం. సో ఇట్స్ ఆల్ మెమరీస్ అండి, అంతే. ఇక వెనక్కి తిరిగి చూస్తుంటే ఇంకా మెమరీస్ ఇలా గుర్తుకొస్తూ ఉంటాయి. సో ఈ వీడియో చూసినప్పుడు గుర్తుకొస్తుంటాయి అప్పుడు, అరే మనం అప్పుడు ఇంత నోటోరియస్ ఉండేవాళ్ళమా అని. సో ఇప్పుడు అన్ఫార్చునేట్గా అందరం వెల్ సెటిల్డ్ అయిపోయాం, ఎవరి జాబ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. బట్ ఐ థాట్ ఆఫ్ లైక్ ఈ వీడియో వల్ల కూడా ఒక మెమరీస్ నా ఒక క్లాస్మేట్స్ వీళ్ళందరికీ కూడా గుర్తుకొస్తాయి అనుకొని నేను ఒక వ్లాగ్ చేద్దామని ఇంకా వెళ్ళి అసలు అలో చేయలేదండి. గీతంలో ఇష్యూస్ అవుతున్నాయి, ఎవరిని అలో చేయట్లేదు. నేను ఎక్స్ స్టూడెంట్ అన్నాను కూడా నన్ను అలో చేయలేదు. నా డీటెయిల్స్ అవన్నీ తీసుకొని అప్పుడు నన్ను అలో చేశారు. సో నేను ఆ టైంలో వ్లాగ్స్ చేశాను అనమాట. సో ఇదొకటి ప్లే గ్రౌండ్ అండి, చూడండి ఎంత పెద్దగా ఉంది. గీతం అంటే ఎలా అంటే ఒక సింగపూర్లా ఉంటుందండి, అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు, ల్యాండ్స్కేప్ గార్డెన్సే. ఇప్పుడు మేము చదివే టైంకి ఇప్పటికీ ఇంకా చాలా చేంజెస్ అయ్యాయండి. ఇప్పుడు కొత్త కొత్త బిల్డింగ్స్ ఇవన్నీ కూడా కట్టారు. సో ఇది వచ్చేసి టెన్నిస్ కోర్ట్ అండి, షటిల్ టెన్నిస్ కోర్ట్. ఇంకా గీతం యూనివర్సిటీలో ఎన్ని షూటింగ్లు అయ్యాయో ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదండి. సో నాకు తెలిసి మీ అందరికీ నా ఒక వ్లాగ్స్ నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఒక చిన్న వీడియో తీసాను ఎలా ఉంటుంది గీతం యూనివర్సిటీ విశాఖపట్నం అండి. సో ఇది వచ్చి మెయిన్ గార్డెన్ అండి, ఓపెన్ టెర్రస్ గార్డెన్ అనమాట. ఇక్కడ వచ్చి ఇంజనీరింగ్ వాళ్ళ వర్క్ షాప్స్ అండి ఇవన్నీ. సో మీ అందరికీ ఈ వీడియోస్ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఇంకా చాలా చూడాలనుకుంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ యు సబ్స్క్రైబ్ హ్యాపీ మైండ్ బ్లాగ్స్. సో ఇది ఎగ్జిట్ అండి, ఇదేమో ప్లే గ్రౌండ్. ఇంతకుముందు ఓపెన్గా ఉండదు, ఇప్పుడు వాల్ కట్టేశారు. ఇది బయటికి వెళ్ళాలంటే గీతం యూనివర్సిటీ నుంచి ఇలా అనమాట. సో గీతం యూనివర్సిటీకి ఒక ఎంట్రన్స్ ఆర్చ్ ఉండేదండి, ఇప్పుడు మాత్రం లేదు. రీసెంట్గా ఒక గులు కొట్టేశారు, ఇల్లీగల్ ల్యాండ్ అని చెప్పేసి. సో కాంట్రవర్సీస్ అయ్యాయి కదా, చూడండి ఇప్పుడు గీతంది ఒక వాల్ కూడా డెమాలిష్ చేసి అయిందండి.